పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఎల్లుండి తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రేపు తెలంగాణలో మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు బయటకు రాకుండా, పాత భవనాలు, చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రేపు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్ జిల్లాలకు మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వెదర్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించింది. అయితే భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా తెలిపింది. అయితే ఇవాళ వికారాబాద్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురున్న నేపథ్యంలో ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయగా, మిగతా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొంది. అయితే మండు టెండల నుంచి ఉపశమనం కలుగుతుందంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్టు కొంతమంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు బయటికి రాకుండా, పాత భవనాలు మరియు చెట్ల కింద ఉండకుండా కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రైతులు పంటలు, విద్యుత్ లైన్ల రక్షణ కోసం కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సింది. అయితే రేపు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు మనం చూస్తుంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటివి కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా ఉండవచ్చు అంటూ తెలిసింది. సో మొత్తానికి ఇటు ద్రోణుల ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కొన్ని ప్లేసుల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. సో ఏది ఏమైనా రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వర్షాలు దంచు కొడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు వారం రోజులు కూడా ఈ వేడి వాతావరణం మనం చూస్తున్నట్టయితే గత వారం నుంచి కూడా వేడి వాతావరణం నుంచి రాష్ట్ర ప్రజలకైతే ఒక బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే బుధవారం రోజున ఇవాళ నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు సంగారెడ్డి, కామారెడ్డిలో అయితే భారీ వర్షం కురనుంది. అయితే ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిసింది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకైతే జారీ చేసింది. తెలంగాణలో వారం రోజులుగా కొనసాగుతున్న వేడి వాతావరణానికి ఇటు ఎండల నుంచి అయితే ఒక విముక్తి కలిగిందంటూ కూడా చెప్పవచ్చు. అయితే జూన్ 14 వరకు స్పందన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తుందంటూ కూడా మనకు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలకు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే రాష్ట్రంలో జూన్ 17 వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా మనకు వాతావరణ శాఖ నుంచి అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇవాళ అంటే కాసేపట్లో దాదాపు 7 గంటల సుమారులో జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాలో కూడా వర్షం పడే అవకాశం అయితే ఉంది. అయితే ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. స్పందన. రైట్, థాంక్యూ.